ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువైందని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నిధులను పక్కదారి పట్టించారని టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీని గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులను అలాగే వారికే అందాల్సిన పథకాలను పూర్తి స్థాయిలో అర్హులకు అందేలా చేయడం జరుగుతుందని తెలియజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీని, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేసి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో లావణ్య, ఉమా, కాదా ప్రసాద్, టేకుమూడి ప్రసాద్, రాయుడు ప్రకాష్, స్వర్ణ రామారావు, గవర శ్రీరాములు, టేకుమూడి శ్రీను, అప్పలరాజు, పడాల గురుమూర్తి, సూది శ్రీనివాసరావు, పిల్లి చిన్న, టి రమేష్, మాసుమేను శ్రీను, చుండ్రు రాజు, గవర గణేష్, తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే బీసీలందరినీ ఖచ్చితంగా గుర్తిస్తారు. ముఖ్యంగా ఈ ఏరియాలో సెట్టుబడులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సెట్టుబడులకు అన్ని రంగాల్లోనూ కార్పొరేషన్ ఏర్పరిచి వారికి సంబంధించిన ఫండ్స్ జనాభా దామాషన వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అలాగే కళ్ళుని శీతల పానీయంగా గుర్తించడం కూడా జరుగుతుంది. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం 2000 నుంచి 3000 తీసుకురావడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ రేపు ఈ కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్ని 4000 పెంచడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తాము. ఈ విధంగా సూపర్ 6 పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఈ కూటమి వెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖున గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి, అలాగే పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ మరీ కోరుచున్నాను.